బాబాయ్ నమస్తే. ఏం పేరు మీ పేరు? నా పేరు జానకరాములు. జానకరాములు గారు, ఇప్పుడు తెలంగాణలో ఉప ఎన్నిక వచ్చింది. ఫస్ట్ ఉప ఎన్నిక ఇది ఈ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది. సరే, గోపినాథ్ పోవడం వల్ల ఎన్నికలు వచ్చినాయి. అది అవును. సో మరి నిజంగానే మరి ఇప్పుడు నాకు తెలిసి మరి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎలా ఉంది, ఏమనుకుంటున్నారు? ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఉంది, అధికార పార్టీ, అదేవిధంగా మన బీఆర్ఎస్ పార్టీ ఉంది, బీజేపీ కూడా ఉంది. మూడు పార్టీలు కూడా చాలా టగ్ ఆఫ్ వార్గా ఫైట్ చేస్తా ఉన్నాయి. నేను ఏమంటున్నా అభిప్రాయం ఏంటి? బీజేపీ అంటే కొద్దిగా అక్కడ ముస్లిమ్స్ ఉంది, వాళ్ళకు కొద్దిగా పడదు. ఎక్కడ ఇప్పుడు ఈ తులసి అంతా ఓకే 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 ముస్లిమ్స్ 3,90,000 ఓట్లలో వాళ్ళు 1,30,000 ఇప్పుడు వాళ్ళు కూడా ఏం చేశారు, ఇప్పుడు కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళంటే ఎవరు పోటీ చేస్తలేరు, వాళ్ళు కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చారు. కాదంటలే ఓకే. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ప్రభుత్వం వాళ్ళది ఉంది కాబట్టి మనం ఏం చెప్పలేము. ఇప్పుడు ఇంకో మాట ఏంది, ఈయన 2-3 సార్లు గెలిచాడు గోపినాథ్, పుట్టుకున్న హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ఇది సానుభూతిగా ఎవరన్నా ఓట్లు వేస్తే మాత్రం టీఆర్ఎస్ వస్తుందని నా నమ్మకం అది. నా నమ్మకం అది. ఇది కన్ఫామ్గా నేను దాని మీదనే ఫోకస్ పెట్టాను అనుకుంటున్నారు మీరు. కానీ మరి ఇక్కడ ఆవిడ చూస్తే మహిళ, వాళ్ళ మిస్సెస్కి ఇచ్చారు టికెట్. ఒకవైపు నవీన్ యాదవ్, ఒకవైపు లంకల దీపక్ రెడ్డి. ఎట్లా ఉండబోతుంది ఫైట్? నవీన్ యాదవ్ అంటే కూడా మాకు ఇష్టమే. అప్పుడు చిన్న శ్రీశైలం అంటే మాకు చాలా ఇది. ఇప్పుడు 92-93లో పి జనార్దన్ రెడ్డి కింద ఆయన మంచి అసిస్టెంట్. ఇక్కడ బస్సులో గొడవ అయినప్పుడు కూడా ఏ దారి అక్కడ పోయినా కూడా మాకు అందుబాటులో ఉన్నాడు. మంచి వ్యక్తి అక్కడ. ఆయన కొడుకుని పడ్డాడు కాబట్టి ఇక మేము ఏమేమి చెప్పలేకపోతున్నాం. దానివల్ల కూడా కొద్దిగా ఇటే మళ్తాయని నాకు ఆలోచన. ఇక నాకైతే మరి నా దూరపోతే టీఆర్ఎస్ వస్తుందని చెప్పి అనుకుంటున్నా. ఇప్పుడు నేనేమనుకుంటున్నా, ఇప్పుడు నా వల్ల చూసిందంటే శ్రీశైలం యాదవ్ కాబట్టి ఆయన మాకు అసిస్టెంట్, మా గురువు ఆయన. మాకు ఇప్పుడు అప్పటి నుంచి కాదు 92-91 నుంచి కంటే పి జనార్దన్ రెడ్డి అసిస్టెంట్గా పనిచేశాడు. ఆయన అంతా కాబట్టి మేము ఆయన కేసులు పోసి ఆయన కూడా కొన్ని కవర్ చేశాడు. ఇక ఆయన కొడుకు అనేవాడు కాబట్టి ఇక వాడు మరి బస్సు తిరిగింది కాబట్టి వేయాలి, తప్పదు. ఇక ఇప్పుడే చేయాలి. కానీ మరి ఇప్పుడు టీఆర్ఎస్ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు అంటే అనిపిస్తుంది. మరి మహిళగా ఆమెకు అవకాశం ఉంటుందంటారా? అవకాశం అంటే ఇప్పుడు అది కూడా పెట్టారు కదా. ఇప్పుడు ఏమంటున్నారు, 2వ భార్య 3వ భార్య, 2 పిల్లలు 3 పిల్లలు అని చెప్తున్నారు కదా. అయినా సరే వీళ్ళు మళ్ళీ అంటారు, వీళ్ళు కాంగ్రెస్ కూడా మనకేందా ఇప్పుడు ఏ పార్టీ వచ్చినా మనకి ఏం లేదు, మేము కాదంటలే, ప్రభుత్వం వెళ్తుంది. నా మనసులో నేను బీఆర్ఎస్ అనుకుంటున్నా. ఇంకోటి ఏం లేమంటారు వాళ్ళేమో, ఇప్పుడు ఆమె 2వ భార్య, ఆమె 3 పిల్లలు, ఆమె టికెట్ లేదు, ఇది డమ్మే గిమ్మే అంటున్నారు. ఇక ఎంతవరకు నిజం మనకు అర్థం కాదు. బయలులో దిగుతున్నారు. ఇప్పుడు కూడా మేమే నిలబడని చెప్పి నామినేషన్ వర్కౌట్ అవుతా సెటిల్మెంట్ అంటే ఈ లెక్కలు పడుతూ మటుకు నాకు కొద్దిగా డౌటే ఉంది. మళ్ళీ ఎందుకు ఏమంటున్నారంటే ఇప్పుడు జనాలు కూడా ఆమె 2వ భార్య 3 పిల్లలు, ఆమెకు హక్కు లేదనే విధంగా క్లియర్ అయిపోయింది. అప్పుడు ఆమెకి టికెట్ క్లియర్ అయిపోయింది అంటే ఇక టీఆర్ఎస్ వస్తుంది ఇక అంతే. సో మరి గోపినాథ్ ఏమైనా పనులు చేసిన? గోపినాథ్ పర్లేదు, ఇక్కడ పక్క గోపినాథ్ పనులు చేసింది. కానీ ఈ దానయ్య ఉన్నాడు, మాకైతే ఎలక్షన్లు వచ్చినప్పుడే ఒక 10 రోజులు తిరుగుతాడు. మళ్ళీ సంవత్సరం అంతా ఇంట్లో మళ్ళీ 5 సంవత్సరాల దాకా ఇక బట్టమే తడబెట్టేసుకుని కూర్చుంటాడు. నిజం చెప్తున్నా, నేను నిజం చెప్తున్నా. కర్తవ్య కూడా మాకు ఓటు ఉన్నాయి, మేము గెలిపించినాం చెప్తున్నా కదా. గెలిపించినాం చేసినాం కూడా ఇక ఏం లేదు, ఇక తడబెట్టేసుకుంటాడు. అంటే ఇక్కడ ఈ నుంచి 4వ లైన్ కానీ 81 ఉంటుంది. అక్కడ మళ్ళీ అది మొత్తం మళ్ళీ 82 ఉంటాయి. అది వరకు మళ్ళీ దానానికి వేసాం. మేము ఉద్యమకారులం, ఇప్పుడు కాదు అప్పుడు కాదు. తెలంగాణ కోసం చాలా కొట్లాడాం, చాలా ఉద్యమం. ఒక రావుడు ఆయన కాంగ్రెస్ పార్టీ కూడా మనం లాఠీదారి కొట్టిండు కూడా, ఎవరు దానాయన ఆ 2 ముంగల పోతే కూడా. మళ్ళీ కాంగ్రెస్ లో ఉండి కూడా ఇంట్లోకి వచ్చాడు, వచ్చి కూడా 2 సార్లు పనిచేశాడు. చేసి కూడా మళ్ళీ లాస్ట్ ఎండింగ్ ఏమన్నాడు, ఉద్యమకారులకు మీకు డబుల్ బెడ్రూమ్ ప్లాట్ ఇస్తాడు. 2వ పోయింది, 3వ పోయింది, 4వ పోయింది. 4వ పోతాలకు ఏమైంది, ఎలక్షన్లు వచ్చినాయి. అయ్యా నాకు నోటీస్ వచ్చింది రా, మీకు పరిస్థితి మీకు జైలుకే పోతా, నేను దండం పెడతారా చూడు ఫైల్ అని చెప్తుండే. ఇక లోడ్ తీసుకుపోయి ఏం చేయాలి? ఇక ఇప్పుడు మా మాట మేము నమ్మిన మనిషిని. నాగేంద్ర వల్ల అప్పుడు దీనికి ఉపయోగం జరిగింది కూడా ఏం లేదు, అసలు ఏం లేదు ఉపయోగం. ఇంకా మనకి ఈయన వల్లనే కొంచెం డెవలప్ జరిగింది. ఇంకోటి కింద అక్కడ చూపిస్తా, మా బీజార్ బస్ ఈ 18 బస్సులు మా బీజార్ బస్సు పెద్దది. మహాత్మా గాంధీ బీజార్ బస్ ఇది. ఆ లాస్ట్ చివరి పోతే ల్యాండ్ పెద్దగా ఉంది. దాంట్లో మేము ఎన్ని లెటర్ పెట్టాను తెలుసా, ఒక కమిటీ వాళ్ళు కట్టండి, కమిటీ వాళ్ళు కడితే ఫంక్షన్లు కట్టండి. ఇది 7 ఎకరాలు మా బస్తీ, 7 ఎకరాలు. ఈ 18 బస్సుల పెద్ద బస్తీ మాది.
దీంట్లో ఒకటి మేము అన్నాం ఫంక్షన్లు కట్టండి ఒకటి, తర్వాత మేము చూసుకుంటాం అంటే ఆ ఫంక్షన్లే ఎన్ని లెటర్లు పెట్టినా కూడా ఎవడు వచ్చినా లెటర్ పెట్టినా ఎవడు చేయలే అట్లా అయిపోయింది. సో మరి బీజేపీ పరిస్థితి ఏంటి? బీజేపీ అంటే ఇప్పుడు బీజేపీకి పర్లేదు కానీ బీజేపీకి ప్లేస్లో థర్డ్ ప్లేసా సెకండ్ ప్లేసా ఫస్ట్ ప్లేసా? ఫోర్త్ ప్లేస్ ఉంటుంది. ఫోర్త్ ప్లేస్. ఎందుకు చెప్పినా ముస్లిమ్స్ పడదు అక్కడ, అట్లా అంటావా? నిజం చెప్తున్నా. అక్కడ వాళ్ళు సపోర్ట్ ఇచ్చారంటే ఇదే సెకండ్లో ఉంటుంది. నేను నాకు తెలిసి అది పడదు, వాళ్ళకి పడదు కాబట్టి సునీత గారికి అయితే అవకాశం ఉందంట. నేను ఉంది ఈసారి. ఎందుకంటే ఆడపిల్లలు కూడా సానుభూతి కలుగుతుంది కొద్దిగా. ఎందుకు చెప్పినా సార్ మా భర్త చనిపోయాడు, ఆయన 3 సంవత్సరాలు పనిచేశాడు అనేది ఒక్కసారి ఛాన్స్ ఇస్తారని చెప్పి నా నమ్మకం అది.